ఇటువంటి जय श्रीमान श्रीमान फ्लैग होस्टिंग शुरू करने के लिए अगेंस्ट అంతే 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 కెమెరా బాయ్ ऐसे कैसे लोगों ऑर्डर ऐसी जैसी मेगा स्पोर्ट्स में ऑर्डर ముందు సరస్వతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి చైర్మన్ సార్ని మనం స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి స్టూడెంట్స్ అందరూ కూడా గట్టిగా క్లాప్స్ తోటి సార్ని ఇన్వైట్ చేయాలి. డైరెక్టర్ శంకర్ సార్ని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. రిమైనింగ్ డీన్స్ కూడా starting. Break wisdom. Break soda. Break Angelio. Hello.
Indian Army salute! Salute! Parade! Anti-Satan, look out! అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక విద్యార్థికి ఒక దాంట్లో ప్రాధాన్యత ఉంటుంది, ఇంకొక విద్యార్థికి ఇంకో దాంట్లో ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి టీం వర్క్ మొత్తము కలిసి ఒక యూనిట్గా తయారయ్యి ఒక ప్రణాళికను ఏర్పరచుకొని నిన్న జరిగిన లోపాన్ని ఇవాళ సరిదిద్దుకొని మళ్ళా గెలవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. మెయిన్ మరి పిల్లల్లో ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. మరి ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అయినప్పుడు
కొన్ని విషయాలు మన పేరెంట్స్ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో మన ఫ్రెండ్కి చెప్పుకొని ఆ సమస్యలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన పేరెంట్స్ మనలో రేయింబౌలు కష్టపడి రూపాయికి రూపాయి కూడబెట్టేసి మమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారంటే మాలాగా మా పిల్లలు కష్టపడకూడదు, మా పిల్లలు మాకంటే బాగుండాలి అని ఎప్పుడు మీ మేలు కోరుకునే పేరెంట్స్ వాళ్ళ కోరికను తీర్చవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. వాళ్ళు మీరు బాగుండాలని కోరుకున్నారంటే మరి వాళ్ళు మంచి కోరుకుంటున్నారంటే అది మీ మంచి కాబట్టి అది గమనించుకోవాలని స్టూడెంట్స్ నేను కోరుకుంటున్నాను. అట్లానే మళ్ళీ బాగా ఎదగాలి అని మరి నిత్యము కష్టపడే పేరెంట్స్ని మనం మోసం చేయకూడదు. మనం ఏదో ఒక తప్పు చేసి తప్పును సరిదిద్దుకోవడానికి మరొక తప్పు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అంటే మీరు ఒక కథ వెళ్ళి ఆ తప్పును సరిదిద్దితే మీ కళ్ళు మీరు పొడుచుకున్న వాళ్ళు అవుతారు. అంటే మీ ఉన్నతిని కోరుకునే పేరెంట్స్నే మీరు మోసం చేస్తే మరి సమాజంలో మీరు ఏ విధంగా ఎదగలుగుతారు, మరి ఎన్ని కష్టాలకి మరి ఓర్చుకోవాల్సి వస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి పేరెంట్స్ని, గురువుని, అట్లానే మన పక్కన నుండే మరి ఫ్రెండ్స్ని అందరినీ సోదరభావంతో చేసి ఎప్పుడైతే మీరు చదివి మంచి క్రమశిక్షణతో మరి బాగా ఎదగలుగుతారో అప్పుడు మంచి పౌరులుగా ఈ దేశానికి మీరు ఉపయోగపడతారని చెప్పేసి, మీరు ఆ స్థాయిలో ఎదగాలని చెప్పేసి ఈ స్పోర్ట్స్ వల్ల మీరందరూ కూడా మానసిక మరి బాధలను తొలగించుకొని ఈ రోజు నుంచైనా కానీ నేను బాగా చదువుతాను అంటే అందరూ 100కు 100 మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా 60% తెచ్చుకునే వాళ్ళు 65%, 90% తెచ్చుకునే వాళ్ళు 90%, 100% తెచ్చుకునే వాళ్ళు 100%. ఎవరి స్థాయిలో వాళ్ళు తగ్గకుండా మరి మీరు కష్టపడాలని చెప్పేసి మరి ఏ స్థాయి విద్యార్థికి కూడా వాళ్ళ తగ్గ ప్రోత్సాహం గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎన్నో పథకాలు పెడతారు, మీకు ఎన్నో రకాల మరి ప్రోత్సాహాలు ఇస్తున్నాడు, మరి ఎన్నో రకాల కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మీరు చదువు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు మరి ఈ ఉద్యోగం వచ్చే అవకాశం వాళ్ళు కల్పిస్తారని చెప్పేసి, అట్లానే మనకి ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే మరి దామచల జనార్దన్ గారు, మన ఎంపీ గారు బాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. కానీ వాళ్ళు ఒక 1 వీక్ నుంచి మన టౌన్లో మరి వాళ్ళ ప్రత్యేకమైన పనులు ఉండటం వలన వాళ్ళు మనకి ఈ స్పోర్ట్స్ మీట్కి రాలేకపోయారు. వచ్చుంటే వాళ్ళు కూడా వాళ్ళ ఆశీస్సులు కూడా మీ అందరికీ అందజేసేవాళ్ళు. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ రోజు నుంచి అయినా కానీ మరి నేను బాగా చదువుకోవాలి, నేను మంచి స్థాయికి ఎదగాలి అని మన ప్రతి విషయంలో కూడా మంచి చెడు అనే 2 ఉంటాయి. కానీ చెడును వదిలేసి మంచి అనే దోవలో కానీ మీరు ప్రయాణం చేశారంటే ఖచ్చితంగా 100% మీకు న్యాయం జరుగుతుందని, మీరందరూ మీరు పెట్టుకున్న గోల్స్ని చేరాలని చెప్పేసి దేవుని కోరుకుంటూ మీరందరూ మీ గోల్ మీ పేరెంట్స్తో పాటు 10 మందికి ఉపయోగపడే స్థాయికి మీరు అందరూ ఎదగాలని కోరుకుంటూ, అట్లానే ప్రతి విషయంలో కూడా మనకి సొంత బ్రదర్స్ లాగా మనకి సహకరిస్తున్న మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎటువంటి కష్టాలు లేకుండా వాళ్ళ పిల్లలు కూడా మంచి స్థాయికి ఎదగాలని దేవుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
in this town.